పడుకోనే ఉన్నాడా? బాటిల్ నాన్న గదిలో ఉందేంటి? నానా 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 అంటే నాన్న రాత్రంతా మందు తాగుతూ పడుకున్నాడా? నానా 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 లే నానా నానా. ఏమైందిరా గుణకి? రాత్రంతా మందు తాగుతూ పడుకున్నట్టున్నారు. అదిగో బాటిల్ చూడండి. నానా గుణ నానా గుణ నానా లే నానా లే లేరా నానా గుణ నానా గుణ నానా నానా లే నానా నానా గుణ రే గుణ నానా లేరా నానా 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 లే నానా రే గుణ. అసలు నాన్నకి బాటిల్ ఎవరు తెప్పించారు అంకుల్? నాన్న దగ్గర అయితే మందు బాటిల్ స్టాక్ కూడా ఉండవు. అలవాటు లేని వాడి దగ్గర స్టాక్ ఎందుకుంటుందిరా? ఆ మధ్య ఒకసారి మాత్రం వాడు బాగా డిస్టర్బ్ అయి బయటికి వెళ్ళి మందు దాగొచ్చాడు. కానీ వాడికి అలవాట్లేదురా. అలాంటిది ఇంతలా తాగి ఇలా పడిపోవటం ఏంటి? ఇది నాన్నకు పుట్టిన బుద్ధి కాదంకుల్, ఎవరో తాగించారు. ఎవరు తాగిస్తారా? మన వాళ్ళెవరు? వాడే చికాకులో బయటికెళ్ళి తెచ్చుకున్నాడేమో. ఇంకా నయం తాగి అక్కడ రోడ్డు మీద పడిపోలేదు. లేపరా నానా. రే గుణ నానా గుణ లేరా లే లే గుణ నానా గుణ నానా రే నానా లే రే రే లేపు. నానా 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 రే నానా జాగ్రత్త. రే జాగ్రత్త. అంకుల్ ఏం చేస్తున్నారు? ఈ సిచ్యువేషన్ లో ఇంతకంటే మంచి ట్రీట్మెంట్ లేదురా. తలకెక్కిన మత్తు దిగాలంటే ఇదే బెటర్. పట్టుకో పట్టుకోరా పట్టుకో. సంద్రంలో నా నీరంతా కన్నీరాయనే, గుండెల్లో నా ప్రతి మూల నీ గొంతే మోగేనే. ఉప్పు గాలి నిప్పై మారి నన్నే కాల్చేనే, ఈ సుడి గాలి నిన్నెత్తుకెళ్ళి నన్నే కూల్చేనే. ఎరా జనని నిజంగానే వెళ్ళిపోయిందా? శివ, జనని వెళ్ళిపోయిందారా? వెళ్ళిపోయిందిరా, వెళ్ళిపోయింది. కానీ నువ్వు పిలిస్తే ఖచ్చితంగా మళ్ళీ వస్తుందిరా. పిలుస్తావా? నువ్వు పిలుస్తున్నావని నేను వెళ్ళి చెప్పనా? నువ్వు పిలుస్తావా? నువ్వు పిలిస్తే తను రాదురా. బాగా హట్ అయింది కదూ, బాధపడుతుంది కదూ. అంత అంత నా మూలంగానేరా. గుణ, ముందు నువ్వు ఫ్రెష్ అవరా, అన్ని తర్వాత మాట్లాడదాం ప్లీజ్ రా. ఫ్రెష్ అవరా, తర్వాత మాట్లాడదాం. చూసావా తరుణ్, పొతిన గురించి మీ నాన్న ఎంత బాధపడుతున్నాడో. పొతినంటే వాడికి ఎంత ఇష్టమో నీకు అర్థమవుతుందా? బయటికి చెప్పలేకపోవచ్చు కానీ వాళ్ళు వాడే మదన పడుతున్నాడు రా, కుమిలిపోతున్నాడు.
వదినటం వాడికి ఇష్టం లేదు. అవును అంకుల్, నాన్న మాటల్ని బట్టి అర్థం అవుతుంది. అందుకే ఎవరి బాధకి వాళ్ళని వదిలేసే ఈ దూరం పర్మనెంట్ కాకూడదు. వాళ్ళిద్దరిని మళ్ళీ కలిసేలా చేయాలి. అవునరా, వదినొస్తేనే కానీ గుణం మనసు కుదుట పడదు. వీళ్ళ బాధకు ఒక ముగింపు దొరకదు. వాళ్ళని కలిపే దారి మనమే వెతకాలి. ఈ బాధలన్నీ తీరటానికి మనమే ప్రయత్నం చేయాలి. అవును అంకుల్, చెయ్యాలి. వాళ్ళిద్దరినీ మళ్ళీ ఒకటి చేయాలి, కలిపి తీరాలి అంకుల్. అప్పుడే తిరిగి నాన్నలా మారడు. అమ్మతో కలిసి నేను ఉండటం కుదరదు. ఆలోచిద్దాంరా, ఏం చేస్తే వీళ్ళిద్దరూ మళ్ళీ దగ్గరవుతారో ఆలోచిద్దాం. కానీ నానా అని కలవరించే మాకు ఆ గుణగారే మీ నాన్న అని అబద్ధం చెప్పింది. నేను చిన్న అమ్మకి కాస్త టైం ఇస్తున్నా. ఈ లోపు మా నాన్నెవరో ఆవిడ గారే చెప్పాలి. అసలు ఎందుకు నా జీవితమే ఇలా అయ్యింది? ఎవరికి ఎదురుపడని సమస్యలు నా లైఫ్ లోకి ఎందుకు తొంగి చూస్తున్నాయి? నన్ను ఎందుకు ఇబ్బంది పెడుతున్నాయి? కష్టం అంటే ఎదురెదొచ్చు, కన్నీళ్ళంటే దిగి మింగొచ్చు, కానీ ఈ పరిస్థితి ఏంటి? నా అంతరాత్మకి నేను కన్న పిల్లలకి సమాధానం చెప్పుకోలేని స్థితిలోకి నెట్టేయబడ్డం ఏంటి? దేవుడు పరీక్షలు పెడతాడంటారు, కానీ ఇదేం ప్రశ్న? నాకు తెలియని విషయం గురించి నన్ను ప్రశ్నిస్తే, నా జీవితానికి పరీక్ష పెడితే నేనేం సమాధానం చెప్పాలి? నాకు తెలియకుండానే నా జీవితం అయోమయంలో పడిపోయింది. నా కోసం నేను బ్రతకాలని లేకపోయినా పిల్లల కోసం బ్రతకాలి కదా. వాళ్ళ ప్రశ్నలకు సమాధానం చెప్పిపోతే వేరు, కానీ చెప్పకుండా పోతే ఎంత అపవాదం మూట కట్టుకుని పోయిందని అవుతానా? ఈ సమస్యకి నేనే పరిష్కారం వెతకాలి. సమాధానం వస్తే కానీ తృప్తిగా నేను కన్ను మూయడం కూడా కుదరదు. ఎందుకమ్మా నువ్వు ఈ పనులన్నీ చేస్తావు? నాకు చెప్తే నేను చేస్తానన్నాను కదా. నువ్వు చెయ్యవని కాదురా, నేను మాత్రం ఖాళీగానే ఉండటం ఎందుకు? అంతో ఎంతో శక్తి ఉంది కదా, మన పనులు మనం చేసుకుంటే తప్ప. సరే, నువ్వు చెప్పినా వినవు కదా. చక్రి, జనని వాళ్ళిల్లు చూడు ఎంత బోసిపోయిందో. వాళ్ళు వెళ్ళి చాలా రోజులైంది. సంక్రాంతి పండగ వస్తుంది కదా, మనింటితో పాటు కాస్త వాళ్ళింటికి కూడా పండగ కళ తెద్దాంరా. తోరణాలైనా కడదాం. అలాగేనమ్మా, తప్పకుండా. ఈ సంక్రాంతికి వాళ్ళ ఫ్యామిలీ అంతా సంతోషంగా అక్కడే సంక్రాంతి వేడుకలు జరుపుకుంటారేమో. జరుపుకుంటే మంచిదే కదరా. నువ్వు నేను కోరుకునేది అదే కదా. వాళ్ళు చల్లగా సంతోషంగా ఉండాలి. తోరణం కడితే శుభం జరుగుతుందంటారు. వాళ్ళింటికి 4 తోరణాలు కడితే ఇంకా మంచి జరుగుతుంది కదా. అలాగేనమ్మా, నువ్వు చెప్పినట్టే చేద్దాం. అదేమంత కష్టమైన పనా?